అది డాన్స్ అనుకుంటున్నావు నువ్వు. అంతకు మించి వేరే లెవెల్. మణిగంట చూసి షాక్ అవ్వాలి. జడ్జిమెంట్ అవన్నీ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ మా ఓడొచ్చి ఏడు. మీ ఓడు ఇప్పుడు మీతో డాన్స్ చేస్తాడు? నాతో కాదు, శ్రీవిద్య ఎరగొట్టింది పక్కన. మీ ఓడు వేరే వాళ్ళతో ఎందుకు డాన్స్ చేస్తాడు? మా వాడికి కొంచెం సెలక్షన్ ఉంది, అక్షాకాంత్ తో చేయాలని. అక్సా ఒప్పుకోదు. అక్సాఖాన్ తో చేయాలి అంతేనా? ముందు మీరు డాన్స్ చేసి చూపించండి మణికంఠ లాగా, అప్పుడు అక్సాఖాన్ మీతో కలిసి చేస్తారు. రండి రండి. మన మణికంఠ డాన్స్ మాస్టర్ ని వండర్ఫుల్ అన్నారు, కనీసం వీన్ని బ్లడీఫుల్ అనాలి. బాబుకి మణికంఠ మాస్టర్ చేసిన స్టెప్ చాలా జూజుబి. నా కోరిక ఏంటంటే ఇటువైపు అక్స, అటువైపు మణికంఠ మాస్టర్. ఒక కౌంట్ లో అటు, ఒక కౌంట్ లో ఇటు, అలాంటి స్టెప్ చేస్తాడు మన బాబు. నాకు అర్థమైంది. ఇటుపక్క వెస్టర్న్, అటుపక్క క్లాసికల్. ఓ మై గాడ్. ఒకే మనిషి సెంటర్ లో రెండు పర్ఫార్మెన్స్ ఒకే పాట మీద సింగిల్ సింగిల్ కౌంట్ లో 2 in 1 మ్యూజిక్. అరే ఆ టీ షర్ట్ ఇచ్చేవా? నా టీ షర్ట్ అడిగిండు అన్న, ఒక డాన్స్ మూమెంట్ ఉంది అని. ఆ టీ షర్ట్ నాకు ఇచ్చే అన్న, నా షూ నాకు ఇచ్చేవా ప్లీజ్. మేడం వచ్చి అన్న ఒక డాన్స్ చేస్తున్నా వేరేలా ఉంటది, ఏదన్నా మంచి టీ షర్ట్ అంటే. ఈ టీ షర్ట్ ఏంది కాదు, ఆ కెమెరామ్యాన్ ది. చూసారా మేడం, కెమెరామ్యాన్ ది. ఇంటి నుంచి వచ్చి ఎలా బయలుదేరి వస్తారు? సెలబ్రిటీలు అందరూ షార్ట్స్ వేసుకొస్తారు కదా. ఆ సెలబ్రిటీలా నువ్వు అంటున్నావు ఏంటని? ప్యాంట్ ఎవరిది? ప్యాంటు జిత్తుది మేడం. అయ్యే పాయింట్ తో ఆగిపోండి దయచేసి. అవునా? అది కూడా ఉంది కాదు. ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ మేడం, అక్సాతో డాన్స్ అయిపోతాను, వెళ్ళిపోతా. అమ్మ ఒక్క నిమిషం, ఇడేదో చెప్తాడంట. ఏంట్రా చెప్పు. ఒరే బాబు, ప్యాంట్ వేరే ఓడిది, షర్ట్ వేరే ఓడిది, అన్ని వేరే ఓడివే. నాది రాపుడు నాది ఇచ్చారా? డాన్స్ అంటే అట్లా చేస్తారా? మరి ఎలా? పోటీ ఇయ్యాలా? ఎలా ఎలా అంటే నేను చేసి చూపిస్తా. సరే మ్యూజిక్. అరే తాళాలు తాళాలు పెట్టరా. ఎవరు నువ్వు? ఎవరివే నువ్వు? ఎవరివే నువ్వు? ఏంటిది వద్దు, ఏంటిది వద్దు. వాడి గురించి నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు పో, మరి పో పో. అబ్బా. అండ్ సార్, మీరు మా ఎంటర్టైన్మెంట్ గురించి ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు హీరోస్ కూడా కామెడీ చేసి ఒక హీరోగా ఉండొచ్చు అనే ఆ ట్రెండ్ మీరే స్టార్ట్ చేశారు. మా జనరేషన్ కి మీరు కామెడీ హీరో. అట్లా కాదు, ఇన్ అ వెరీ పాజిటివ్ వే. కంటెంట్ బాగుందంటే పీపుల్ లవ్ టు వాచ్ అండ్ కంటెంటే ఉండాలి. కంటెంట్ లేదనుకోండి. బట్ సార్ ఎండ్ ఆఫ్ ఇట్ ఒక హీరో ఇప్పుడు కాదు మీ షోస్ అన్ని ఇంత గట్టిగా ఫాలో చేస్తుంటే కంటెంట్ ఇస్ ఆల్సో గుడ్. రష్మి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను చూడనుగా కాదు. మీ ఎనర్జీ, మీ అన్ని ఇట్స్ రబ్బింగ్ ఆన్ మీ. ఇప్పుడు దాకా నన్ను పొగిడి కంటెంట్ ఇస్ కింగ్. బట్ కాకపోతే దీంట్లో నాకు కొద్దిగా లక్ ఏంటంటే కంటెంట్ తో పాటు నన్ను కూడా అయ్యో చూద్దాంలే పాపం వేణు అని చాలా మంది అనుకుంటారు. నువ్వక్కడుండి నేను ఇక్కడుంటే ప్రాణం విలవిలా. రాకేష్, ఇక్కడ ఏదో జరుగుతుంది. నువ్వు ఏంటి అందరు ఫోన్ నంబర్ పెట్టుకుంటావు? నిజంగా ఐ లవ్ యువర్ యాక్టింగ్. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. నీ పెదవుల దాగిన మందారాలలో చిలి సలాం, నీ నడుముని వీడని
వయ్యారాలకి రాముడే గులాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా నాకు మీ యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. మీరు వస్తున్నారు అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ ఫ్లవర్ మీకు ఇద్దాం అనుకున్నాను. బికాస్ నా లవ్ ని మీకు చెప్దామని. అంటే మీ యాక్టింగ్ మీ నా లవ్. రాకేష్ అక్కడ నేను చూస్తాను. మా ఆయనకి తెలుసు నేను యాక్టింగ్ ని చాలా ఇష్టపడతాను అని. అంటే అందుకే హైట్ నేను చెప్పా. అన్నావు అంటే మీ ఆయన హైట్ లేడనా? ఎక్కువ తక్కువ మాట్లాడంటే దౌడ పని రాలగొడతా. ఇక్కడ కంటెంటే మాట్లాడ, అర్థమైందా? వచ్చిన దగ్గర నుంచి అక్క అక్క అని మాట్లాడతాను. బొమ్మిడిని కొట్టినట్టు కొడతా, బొమ్మిడిలో పులుసు పెడతా కోసి. వచ్చిన దగ్గర నుంచి అక్క అక్క అని అన్న పిక్కల కెమెరా పడుతున్నావు. ఏందా నువ్వు? పో. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సార్ మీరు సినిమాలో చెప్పిన డైలాగ్ ని ఫాలో అయ్యే నేను పెళ్లి చేసుకున్నా. 3 అమ్మాయిలు చూశాను, 2 అమ్మాయిలను ఇష్టపడ్డాను, ఒక అమ్మాయిని ప్రేమించాను, ఫైనల్ గా 4 పెళ్లి చేసుకున్నాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ఫైనల్ గా నేను ఎవరిని చేసుకోలేదు హ్యాపీగా ఉన్నాను చెప్తాడు అనుకున్నా. నాకు ఫ్లవర్ ఇచ్చారేంటి సార్? ఐ లవ్ యువర్ యాక్టింగ్ అండి. Thank you, ఐ sir. లవ్ యువర్ యాక్టింగ్ అండ్ Thank you, sir. బికాస్ నేను మీరు తాగకుండానే చేసేస్తున్నారు. నేను తాగినా కూడా చేయలేను. మీ చిరునవ్వుతో మూవీ చూసి మీ చిరునవ్వుకి పడిపోయాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. ఐ నీడ్ వన్ హగ్. What? హగ్. హలో హలో what? ఐ లవ్ యు సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. హగ్ ఆమ్కి హార్ట్ ఆమ్కి ఇస్తున్నారు, మరి నాకేమి ఇస్తారు సార్? 2 రాష్ట్రాల్లో నా అంత అందమైన అమ్మాయి ఉండదు. ఈ అందం ఈ గ్లామర్ ఎవరికి దక్కదు సార్. అందం అనేది మనసులో ఉండాలి. అంటే సార్ అందంగా లేనా అసలేం బాలేనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ కావాలంటే మీరు. అందాల దేవత ఆరాధ్య దేవత. మోస్ట్ హ్యాండ్సమ్ అంటే నేను. ఎందుకు తెలుసా? మనందరికి ఒకటి కామన్. ఏంటి తెలుసా? మనది గ్యారంటీ కలర్. మన ఇద్దరిది గ్యారంటీ కలర్ అమ్మా. మనం వెళ్ళి ఎండ్లో నుంచి ఉంటే ఇంకా బాగా కనిపిస్తాం. వాళ్ళు రమ్మను, ధైర్యం ఉంటే వాళ్ళు ఎవరన్నా రమ్మను. సార్ నా కాలేజ్ టైం అప్పుడు వచ్చింది మీ మూవీ కీరవాణి రాగంలో. హలో 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 అసలు మీ కాలేజ్ టైంలో నేను ఏ జన్మలో ఉన్నానో ఎక్కడ ఉన్నానో. ఇంకా వదిలేస్తే మీ సినిమా వచ్చేటప్పుడు ఎల్కేజీలో ఉన్నాం అంటారు వీళ్ళు మాటలు నమ్మకండి. మీరు గెస్ట్ గా వచ్చారా, స్వయంవరంకి వచ్చారా? చిరునవ్వుతో వచ్చాను. సార్ మీ చిరునవ్వు చూసి మీతో స్వయంవరం కానీ హనుమాన్ జంక్షన్ కి వస్తే మీరేమో పెళ్ళం ఊరెళ్ళిందని వేరే ఆవిడతో వెళ్ళిపోయారు. ఇప్పటికైనా కళ్యాణ్ రాముళ్లాగా నన్ను పెళ్లి చేసుకోండి సార్. కాదండి, వాళ్ళ సాయంత్రం ఇక్కడి నుంచి నేను మా ఇంటికే వెళ్ళాలి. మళ్ళీ నేను పెళ్ళ ఊరు వెళ్తే వేరే ఎవరితో నేను వెళ్ళలేదండి. నేను నా పెళ్ళంతో వెళ్ళాను. యాక్చువల్ గా పెళ్ళం ఊరెళ్తే సినిమాలో మీరు వెళ్ళరు. అయితే పెళ్ళం ఊరెళ్తే ప్రతి మగాడికి ప్రాబ్లం ఉంటుంది సార్, కానీ నేను మాత్రం హ్యాపీ. పెళ్ళ ఊరు వెళ్తే అందరికీ హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటానంటే 4 వెళ్ళాలి. మీకు 4 వెళ్ళాలి. సిగ్గుండాలి చెప్పడానికి, ఎంత హ్యాపీగా చెప్తున్నారు. ఆయనే చెప్పాడు కదా. ఏంటి ఏమన్నా? నేను 3 చూడండి, 2 ఇష్టపడండి, 1 ప్రేమించండి, 4 పెళ్లి చేసుకోమన్నాడు. 40 మంది చెప్పా. 40 మంది చెప్పారా? 40 మంది. ఇంకా మనం 36 కవర్ చేయాలి. 9 టోటల్ లక్కీ. సరే ముచ్చట్లు వేసుకున్నారు మీరు ఇద్దరు. పెళ్ళం ఊరు వెళ్తే యూ షుడ్ బి హ్యాపీ. మీకు నచ్చిన ఫుడ్ తెచ్చుకుని తినొచ్చు. మీరు చెప్పింది ఫుడ్ గురించేగా? ఓన్లీ ఫుడ్ గురించే. మీరు చెప్పినట్టు రేపు నుంచి తెచ్చుకునే తింటా. తెలుసు మాకు.